సో కాల్డ్ ఫెయిర్‌నెస్ కోసం వాడే క్రీమ్‌ల వల్ల మీ కిడ్నీస్, మీ అదర్ బాడీ ఆర్గన్స్ డ్యామేజ్ అయితున్నాయని ప్రూఫ్ చూస్తే ఇకనైనా అది వాడడం ఆపేస్తారా? ఇది ఒక రీసెంట్ ఇన్సిడెంట్ గురించి నేను చెప్తాను. గోరే అనే ఫెయిర్‌నెస్ క్రీమ్ గురించి వినే ఉంటారు గదా! అది వాడడం వల్ల ఫెయిర్ అవుతారని ఫుల్‌గా అడ్వర్టైజ్ చేశారు. అలానే జనాలు గూడా దాన్ని రిలీజియస్‌గా వాడారు. కానీ దాంట్లో హెవీ మెటల్స్ లైక్ మెర్క్యూరీ, లెడ్ ఉండాల్సిన లెవెల్స్ కంటే 700 టైమ్స్ ఎక్కువున్నాయి. అండ్ అది వాడిన జనాలకి సివియర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సొచ్చింది. ఇది నాగ్‌పూర్‌లో అయిన ఇన్సిడెంట్. ఈ హెవీ మెటల్స్ అనేవి మీ బాడీ పార్ట్స్ లైక్ కిడ్నీ, బోన్స్, నర్వస్ సిస్టమ్, ఈవెన్ ఆర్బీసీస్‌ని కూడా అఫెక్ట్ చేస్తాయి. ఇది బయటపడ్డది కాబట్టి మీకు తెలిసింది. కానీ మన చుట్టూ ఇలానే ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫేర్ చేస్తుంది అని. కానీ దాంట్లో ఇంగ్రీడియంట్ లిస్ట్ ఉండదు. దాంట్లో స్టెరాయిడ్సే ఉండొచ్చు. ఇలా హెవీ మెటల్స్ ఉండొచ్చు. అండ్ అది మీరు ఫేర్ అవ్వడానికి యూజ్ చేయడం వల్ల అది మీ బాడీకి అబ్జర్వ్ అయ్యి ఇలానే కిడ్నీ ప్రాబ్లమ్, అదర్ బాడీ పార్ట్స్ కూడా డ్యామేజ్ అవుతది. దయచేసి ఇలాంటి లేబుల్లెస్ ప్రొడక్ట్స్, దాంట్లో ఇంగ్రీడియెంట్స్ తెలవని ప్రొడక్ట్స్ ఏవి యూజ్ చేయొద్దు. ఇది ఫేర్ అవ్వడానికి మీరు యూజ్ చేసి మీ బాడీని రిస్క్‌లో పెట్టకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా యూజ్ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేసి అర్జెంట్‌గా యూజ్ చేయడం ఆపమని చెప్పండి.